దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాలు వింటున్నారు కదా. మరి అందరూ వినండి, అనేక మందికి ఈ యొక్క వాక్యాలు పంపించండి. వాళ్ళు కూడా దేవుళ్ళలో ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది మనం చూద్దాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మనం తీసినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే కనుక, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. మనం చూస్తే కనుక ఎవరి ఇల్లు కూలిపోతూ ఉంటుందంట, ఎవరి ఇల్లు వర్ధిల్లుతూ ఉంటుందంట అంటే కనుక భక్తిహీనుల ఇల్లు దానిలో వర్ధిల్లతా ఉండదు, కూలిపోతూ ఉంటుంది ఒకానొక సమయం వచ్చిన తర్వాత. అలాగే యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించే వారి యొక్క ఇల్లు అంట ఎలా ఉంటుందంట, వర్ధిల్లుతూ ఉంటారంట. మనం అనుకుంటూ ఉంటాం భక్తిహీనుడు చాలా తొందరగా ఎదుగుతూ ఉంటారు, తొందరగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు కదండి. ఏదో ఒక మార్గంలో, దొంగ మార్గంలో వెళ్ళి అయినా కానీ, ఎక్కడ వెళ్ళైనా సరే వాళ్ళు దేవుళ్ళు లేకపోయినా కానీ ఏం చేస్తూ ఉంటారు, పైకి వస్తూ ఉంటారు. అంటే బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు, అంతా కూడా బాగుంటుంది, ఇంట్లో సంపాదన ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ దేవుని యందు యథార్థవంతులుగా ఉన్నటువంటి మనము, దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే కనుక, నిన్ను శ్రమల గుండా తీసుకువెళ్ళి ఒక ముత్యం వల్ల నిన్ను తయారు చేద్దామని దేవుడు చూస్తూ ఉన్నాడు. శ్రమల గుండా నేను తీసుకువెళ్ళి నీకు ఈ లోకం ఎలా ఉన్నది, లోకంలో ఎలాగా శ్రమను జయించాలి మొత్తం నీకు నేర్పించి చిన్నగా దేవుడు ఏం చేస్తుంటాడు, నిన్ను వర్ధల చేస్తూ ఉంటాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది హఠాట్టి నీ మీదకి వచ్చి మరలా హఠాట్టు వెళ్ళిపోవడం అలాగే ఉండదు. చిన్నగా మెల్లిగా దేవుళ్ళు ఎలాగైతే ఒక చెట్టు ఎదుగుతూ ఉంటుందో చిన్నగా, అలాగే దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు కూడా, దేవుని మన కుటుంబంలో వర్ధలు చేయడం కూడా అలా చిన్నగా మనము ఎదుగుతూ ఉంటాం, ముందుకు వెళ్తూ ఉంటాం కదండి. కాబట్టి ఏమంటారు, యథార్థవంతుల గుడారం అంట వర్ధిల్లుతూ ఉంటుందంట ఎప్పుడు కూడా. దానికి ఇక వెనకంజ అనేది ఉండదు యథార్థవంతుల ఇల్లుకి. కాబట్టి మనం ఎలా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. మనం చూస్తే బైబిల్లో చాలామంది, మనం చూస్తే ఉజ్జియా రాజు ఉన్నాడు. ఉజ్జియా రాజు ఆయన ఎంతో గొప్ప రాజు, మంచిగా పరిపాలన చేశాడు. ఫిలిస్టీన్ని ఆయన ఎదిరించి గెలిచి ఆ ఫిలిస్టీన్ల దగ్గర కూడా కొత్త గుడారములు, దేవుని యొక్క గుడారములు కట్టినటువంటి గొప్ప రాజు ఉజ్జియా రాజు. ఆయన గురించి మనం చూస్తే కనుక ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం మనం తీస్తే, 2వ దినవృత్తాంతం గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట. ఎవరు? ఉజ్జియా రాజు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఎలా ఉన్నాడంట, వర్ధిల్లుతా ఉన్నాడంట. అలాగే మనం కూడా ఎవరిని ఆశ్రయించాలి, దేవుడు మనం ఆశ్రయిస్తూ ఉంటాం. అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే మన కుటుంబాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం, వర్ధిల్లతనే చూస్తూ ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో ఎదుగుదల, గ్రోత్ అనేది లేదా, దేవుడిని ప్రార్థన చేయి. అనుక్షణం దేవుడు ఆ యొక్క ఆశీర్వాదము లేదా వర్ధిల్లత ఇచ్చేంత వరకు కూడా నువ్వు విడవక దేవుడిని అడుగుతూ ఉండు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయవాడు కదండి. మన పొరుగు వారిని చూసి మనం ఎప్పుడు కూడా అచ్చయపడకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులను చూసి కానీ ఏది కూడా మనము ఆశించకూడదు. పొరుగువాని యొక్క సొమ్ము ఏది కూడా మనము ఆశించకూడదు అన్నటువంటి దేవుడు. కాబట్టి ఏమంటే యథార్థవంతుల ఇల్లంట అది వర్ధిల్లుతూ ఉంటుందంటే ఎప్పటికీ కూడా. కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తే వర్ధిల్లుదంట, దేవుడిని మనం ఆశ్రయిస్తే చక్కగా మన ఇల్లు దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. మనం చూస్తే దానియేలు విషయంలో మనం చూస్తే చుట్టూ కూడా దానియేలుకి అన్యులు ఉంటూ ఉన్నారు, దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయినా కానీ వారి మధ్యలో దానియేలు ఉన్నా సరే దేవుడు ఏం చేశాడు, దానియేలుని గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు?
3 పూట్ల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, నీతిమంతుడుగా దేవుళ్ళో దానియేలు ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నువ్వు భయపడమాకు. నువ్వు నీ చుట్టూ కూడా అన్య జనులు, వేరే యొక్క మతం వాళ్ళు అనేక మంది ఉండవచ్చు. కానీ దేవుని ప్రార్థన చేస్తే కనుక, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే కనుక, అంతమంది అన్య జనుల మధ్య కూడా దేవుడిని ఒక వెలుగులాగా చేస్తూ ఉంటాడు, ఒక గొప్ప వ్యక్తిలాగా చేస్తూ ఉంటాడు, ఒక కాంతి కిరణంలాగా దేవుడిని చేస్తూ ఉంటాడు. అలాగే యోసేపు విషయంలో మనం చూస్తూ ఉంటాం కదండి. చుట్టూ కూడా జైల్లో పడవేశారు. ఆ ఐగుప్తు ప్రాంతం అంతా కూడా అన్ని జైళ్ళు ఉంటూ ఉన్నారు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? యోసేపు యొక్క యథార్థతను బట్టి, ఓర్పును బట్టి, అతని యొక్క ప్రార్థనను బట్టి, నీతిని బట్టి ఏం చేశాడు? యోసేపుని కూడా అక్కడ దేవుడు వర్ధిల్లా చేశాడు. వర్ధిల్లా చేసి ఒక గొప్ప పొజిషన్లో, గొప్ప స్థానంలో యోసేపుని దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇస్సాకు ఉన్నాడు. తను ఒకనొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. అయినా కానీ ఇస్సాకు ఏం చేశాడు? తన యొక్క పంట వేసినప్పుడు, తన యొక్క విత్తనాలు వేసి పంట వేసినప్పుడు దేవుడు 100 పంటని ఇచ్చాడు. ఎవరికి లేదు ఆ పంట, అందరూ అన్ని జనుల చుట్టూ కూడా, వేరే ప్రాంతం అది. అయినా కానీ ఏం చేశాడు? ఇస్సాకును దేవుడు దీవించాడు. దేవుడు అతని యొక్క పంటను దేవుడు దీవించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడకూడదండి. 365 సార్లు ఉంది బైబిల్లో. భయపడకు అని చెప్పి 365 సార్లు ఉంది. కాబట్టి వాటి గురించి మనం ఏం భయపడకూడదు. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను చూసి మనం భయపడకూడదు. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూసి మనం భయపడకూడదు. దేవుడికి మనం ప్రార్థన చేయాలి, దేవుడిని మనం ఆశ్రయించాలి. అప్పుడే మన ఇల్లు, మన కుటుంబము, మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడిలో వర్ధిల్లుతూ ఉంటాము అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి మనందరి హృదయం నాటింప చేయను గాక. ఆమేన్.